ఎస్ సార్, ఈరోజు టీచర్ చేస్తున్నగా మీకు అవార్డు రావడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? నా పేరు డాక్టర్ విజయ్ భాస్కర్, జీజీహెచ్ఎస్. ఓకే. సాలిపంటలో తెలుగు పండితుడిగా చేస్తున్నాను. ఓకే. ఈరోజు ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ జన్మదినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి నన్ను ఎంపిక చేయడం ఉపాధ్యాయ వర్గానికి నేను ఎంతో కృషి చేశానని అనుకుంటున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయునిగా, తత్వవేత్తగా, ఒక ప్రొఫెసర్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ఎన్నో రకాలుగా సమాజానికి సేవలు అందించినందుకు గాను ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుపుకుంటుంటారు. జిల్లా స్థాయిలో ఈరోజు 99 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ 99 మంది కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో అందరూ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులే. కాకపోతే అందరికీ సన్మానించకుండా కొంతమందికే సన్మానించాలన్నట్లు ఈ దఫా ఈ 99 మందికి అవకాశం వచ్చింది. ఆ 99 మందిలో నేను ఒకరిగా ఉండడం నాకు ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నా వృత్తికి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి ఎంతో తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను. ఈ అవార్డు రావడం పట్ల ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం, ఇంకా అనేక ఉపాధ్యాయ సంఘాల మన తోడ్పాటు ఎంతో ఉంది. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా ఈరోజు శిక్షణను పూర్తి చేస్తున్నారు. 1 డాక్టర్ కిల్ ఓన్లీ 1 పేషెంట్, 1 లాయర్ కిల్ 1 క్లయింట్, 1 టీచర్ కిల్ సమ్ జనరేషన్స్ అంటారు. ఎప్పుడైతే శిక్షణ లేని డాక్టర్ వైద్యం చేస్తాడో అప్పుడు రోగి మరణిస్తాడు. అదేవిధంగా శిక్షణ లేని ఉపాధ్యాయులు ఎప్పుడైతే టీచ్ చేస్తారో కొన్ని తరాల వరకు కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి గైడ్ కళాశాలల్లో ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కూల్ అసిస్టెంట్గా 25-26 సంవత్సరాల ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు గైడ్ కళాశాలలకు పూర్తి అర్హతలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లకు మన గైడ్ కళాశాలలో అవకాశం కల్పించాలి. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో 10 గైడ్ కళాశాలలు ఉన్నాయి. ఈ 10 గైడ్ కళాశాలల్లో 170-180 మంది లెక్చరర్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం 20 నుండి 22 మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా ఈ 2024-2025లో పదవి విరమణ పొందుతున్నారు. కేవలం కాంట్రాక్టు లెక్చరర్లతోని ఈ గైడ్ కళాశాలని ఏదో శిక్షణ, ఉపాధ్యాయులకు శిక్షణ జరిగిందా అంటే జరిగింది అన్నట్లు శిక్షణ ఇస్తున్నారు. అట్లా కాకుండా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత శిక్షణ ఇప్పిస్తే ఇంకా మంచి నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు చేస్తున్నాయి. కానీ అసలు ఎక్కడ గుడ్డు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టినట్లు ఎక్కడైతే మందు పెట్టాలో అక్కడ పెట్టకుండా మన ఉపాధ్యాయ కళాశాలలో భర్తీ చేయకుండా మంచి నాణ్యమైన విద్యను అందించాలని కోరుకోవడం చాలా బాధాకరమైన విషయం. సార్, ఈ సందర్భంలో మీకు అవార్డు అవకాశం కలిగించిన ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేడమ్స్ గురించి, ఆర్గనైజర్ గురించి, ఇంకా పూనం పురపకారి గారి చీఫ్ గెస్ట్ గురించి ఒక మాట చెప్పండి. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ట్రాన్స్పోర్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు రావడం, ఉపాధ్యాయులకు అంకిత భావంతో పనిచేయాలని చెప్పడం చాలా స్ఫూర్తివంతంగా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కూడా మాకు స్ఫూర్తివంతమైన ఉపన్యాసం ఇచ్చారు. హైదరాబాద్ డిఓ ఎప్పుడు స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి సహకారాలతో మేము పునరాంకితం అవుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. అలాగే మన పొన్నం ప్రభాకర్ సర్వీస్ వచ్చారు. దీనివల్ల మాకు ఆనందంగా ఉంది. ఆ సర్వీస్కి ఎంతో ముఖ్యమైన మేము భావిస్తున్నాము. మాకు ఒక మంచి గుర్తింపు వచ్చిందని భావిస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సర్వీస్ చేయడం జరుగుతుంది? గతంలో కూడా మీకు ఏమైనా బహుమతులు దొరికాయా? రాలేదు. ఫస్ట్ టైం వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా మిగిలిపోతున్నాం. అచ్చా, మీ స్కూల్ పేరు, మీ ఏ సబ్జెక్ట్? మండల్. ఏ సబ్జెక్ట్ మీరు లెక్చరర్? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు మీ స్కూల్లో? 30 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు బహుమతి తీసుకోవడం ఎలా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? ఏ రకంగా ఫీల్ అవుతున్నారు?
తరఫునకు వచ్చినందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా యొక్క బరువు బాట ఇంకా చాలా పెరిగిందని మేము ఆశిస్తున్నాం. ఈ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇద్దరు మేడమ్స్ ఉన్నారు, వాళ్ళు అవకాశం కలిగించడం గురించి వాళ్ళ గురించి ఒక మాట. చాలా మంది టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ యొక్క అవార్డ్స్ రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను.